पाकिस्तान का मुस्तकबिल हिंदुस्तान तय करेगा. दिस इज द డైలాగ్ ఫ్రమ్ దురంధర్ 2 ద రివెంజ్ ట్రైలర్. అంటే పాకిస్తాన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇండియా డిసైడ్ చేస్తుంది అని ఆ డైలాగ్ తాత్పర్యం. అంత హిందీ వచ్చేంట నీకు? ట్రైలర్ చూసాను భయ్య, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు చూసాను. ఎక్స్పెక్ట్ చేసినట్టే ట్రైలర్ అదిరిపోయింది. టైలర్ పగిలిపోయిందని మీకు తెలుసు. ట్రైలర్ కట్ చేసింది ఓజస్ గౌతమ్ ఎడిట్ చేశాడు భయ్య, యంగర్ బ్రదర్ ఆఫ్ యామి గౌతమ్. యామి గౌతమ్ అంటే ఆదిత్యదార్ వైఫ్. బాబుకి జస్ట్ 22 ఇయర్స్ అంట. నాకెందుకో ఈ పార్ట్ 2 లో సారా అర్జున్ ఫసక్ అయిపోబోతుందని నా 7th సెన్స్ చెప్తుంది. షీ విల్ డై. సో సెకండ్ పార్ట్ విల్ బి అబౌట్ ద రివెంజ్. రణవీర్ సింగ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన అసలు రివెంజ్ ఎందుకు తీసుకుంటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా జరిగిందా, అండ్ రైజ్ ఆఫ్ హంజా అలీ. అండ్ అర్జున్ రాంపాల్ చాలా కొద్దిసేపే ఉన్నాడు ఫస్ట్ పార్ట్ లో. సో సెకండ్ పార్ట్ లో చాలా ఎక్కువసేపు ఉండబోతున్నాడు. ఆయనను కూడా రణవీర్ సింగ్ లేపేస్తాడు అని అనుకుంటున్నాను నేను. రెహమాన్ డకేత్, అక్షయ్ ఖన్నా చచ్చిపోతాడు కదా ఫస్ట్ పార్ట్ లో, ఆయన పేరుని స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాడు ఈ ట్రైలర్ లో. ఆ ఫేమస్ డాన్స్ స్టెప్ ఉంది కదా అక్షయ్ ఖన్నా వేసాడు, చాలా రీల్స్ కూడా వచ్చాయి. దాన్ని రీక్రియేట్ చేస్తున్నట్టు కూడా కనిపించింది నాకు టీజర్ లో. రణవీర్ సింగ్ రీక్రియేట్ చేస్తున్నాడు ఆ స్టెప్ ని. దానికోసం ఈగర్లీ వెయిటింగ్ నేను. విల్ దిస్ బి అ హ్యాపీ ఎండింగ్? రణవీర్ సింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ దురంధర్ 2 చస్తాడా బతుకుతాడా అనేది పెద్ద సస్పెన్స్. నాకు ఫస్ట్ పార్ట్ యాక్చువల్లీ వేరే లెవెల్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బట్ కొన్ని డిసగ్రీమెంట్స్ ఉన్నాయి. అసలు పార్ట్ 2 అవసరమా అని కూడా ఫీల్ అయ్యాను నేను. బట్ డెఫినెట్లీ ఐ వాచ్ ద పార్ట్ 2. టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. 1 డే బిఫోరే చూడబోతున్నాను. 5:30 PM షో.